అర్జునుడు ఉపయోగించిన విల్లు గాంధీవం. అర్జునుడి దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసా? చెప్తా వినండి. గాంధీవాన్ని బ్రహ్మగారు క్రియేట్ చేశారు. 1000 years పాటు దాన్ని ఉంచుకొని ప్రజాపతికి ఇస్తాడు. ఈయన కూడా 1000 years పాటు ఉంచుకుంటాడు. తర్వాత 3500 years ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఇంకో 5000 years పాటు చంద్రుడి దగ్గర ఉంటుంది. తర్వాత వర్ణుడు అగ్నిదేవుడు చెప్తే అర్జునుడికి ఇస్తాడు. గాంధీవానికి చాలా పవర్స్ ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు దాని పవర్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి, తర్వాత తగ్గిపోతాయి. దీని నుండి వచ్చే శబ్దం ఉరుములాగా చాలా భయంకరంగా ఉంటుంది. గాంధీవంకి దివ్యశక్తి కలిగి ఉంది. సాధారణ ఆయుధాలు దీనిని నాశనం చేయలేవు. అనేక శత్రువుల పైన ఒకేసారి దాడి చేయగలదు. దీంతో ఒకేసారి 1,00,000 మందితో పోరాడగల శక్తి ఉంటుంది. దీని నుండి వచ్చే బాణాల వేగం చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం ధర్మాన్ని నిలబెట్టడానికి దేవతలు అర్జునుడికి ఇచ్చిన వరంగా భావించబడుతుంది. విజయధనస్సు కర్ణుడి దగ్గరకు ఎలా వచ్చింది? విజయధనస్సుని శివుడి కోసం విశ్వకర్మ క్రియేట్ చేశాడు. శివుడు దీంతో త్రిపురాసురులను అంతం చేసిన తర్వాత ఇంద్రుడి దగ్గరకు వస్తుంది. తర్వాత ఇంద్రుడి దగ్గర నుండి క్షత్రియుల అంతం కోసం ఇంద్రుడు పరశురాముడికి ఇస్తాడు. పరశురాముడు విజయధనస్సుతో 21 శాలుడు క్షత్రులను అంతం చేస్తాడు. తర్వాత తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి ఇస్తాడు. విజయధనస్సుకి చాలా పవర్స్ ఉన్నాయి. దీనిని ఉపయోగించిన వారికి అపజయం ఉండదు. విజయధనస్సు యజమానుడి చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే దాని పవర్స్ యాక్టివేట్ అవుతాయి. సాధారణ ఆయుధాలు దీనిని ఏమీ చేయలేవు. దీని నుండి వచ్చే బాణం అగ్నిలాగా ఒక మెరుపుతో వస్తుంది. విజయధనస్సుతో ఈ ఎర్త్ని జయించొచ్చు. విజయధనస్సుకి గాంధీవం కన్నా చాలా అల్టిమేట్ పవర్స్ ఉన్నాయి. ఈ ధనస్సుని కర్ణుడు మహాభారతంలో 17వ రోజు మాత్రమే యూజ్ చేశాడు. కర్ణుడు వెళ్లిన దారి అధర్మం. భూమాత శాపం వల్ల రథం మట్టిలో ఇరుక్కుపోయినప్పుడు విజయధనస్సును పక్కన పెడతాడు. అంతటితో కర్ణుడు గాంధీవం చేత మరణిస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వాలి మరి.